మన ప్రధాని మోడీ సారు మనోళ్ళ టాలెంట్ను ఎంకరేజ్ చేసుట్లా అందరికంటే ముందుగానే ఉంటాడు. ఇస్రో వాళ్ళు గ్రహాల మీదకి రాకెట్ పంపినా పోయి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. రాకెట్ ఫెయిల్ అయితే సైంటిస్టుల జబ్బా జర్సి మంచిగా ఓదారుస్తాడు. ఎవరన్నా ఏదన్నా కొత్తది కనిపెట్టినా కళాకారులన్నా ఆటగాళ్ళన్నా ప్రతిభావంతులన్నా సార్ అయితే అస్సలే మెచ్చుకోకుండా ఉండలేడు. మన సింగర్ రాహుల్ అన్నకైతే ఆస్కార్ అవార్డు వచ్చిందని ఏకంగా శుభాకాంక్షలు ఎప్పుడే కాదు ట్విట్టర్లో కూడా ఫాలో అవుతుండు. గంత ఎంకరేజ్ చేస్తాడు సారు. ఇక మరి ఏకంగా ఇండియాకు T20 వరల్డ్ కప్ తెచ్చిన క్రికెటర్లను కలిసి సంబరపడకుండా ఉంటాడు అయ్యపుర్రి. ప్రధాని మోడీ సార్ ఈలుపడని బిజీలో కూడా తీర్వాటం చేసుకుని వరల్డ్ కప్ కొట్టుకొచ్చిన టీమిండియా ఆటగాళ్లను ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకున్నాడు. అగో కెప్టెన్ రోహిత్ అన్న సార్కు కప్పును చూయించనీకే మంచిగా పట్టుకొని వచ్చిండు. ఇక లోపడి పోగానే ఎలుకని చెప్పి కుర్చీ లేచిండు సారు. అందరూ గుండ్రంగా కూర్చొని మాట్లాడుకున్నారు. అవయా రోహిత్ గా పాకిస్తాన్ వాళ్ళతోటి మ్యాచ్ అప్పుడు మాత్రం మస్తు బౌలింగ్ వేసిరు బై కాన్ బైర్ ఇచ్చి పడేసిరు అనుకో రాదురి. గాల మీద ఓడిపోవద్దని మస్తు టెన్షన్ పడ్డా నేనైతే. ఇక ఆఖరి మ్యాచ్లో అక్షర్ పటేల్ బౌలింగ్ వేసినప్పుడు అయితే 20 రన్నులు వచ్చే వరకు కథం. ఇక మనోళ్ళు అస్సాం రైలే కూడా అందరి లెక్కనే నేను కూడా బుగులు పడ్డబై. కానీ మన హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే క్లాస్ అని కానీ వికెట్ లేపేసిండు ఇక దిల్కుష్ అయిపోయినాం బై అని సార్ అన్నట్టున్నాడు. అవ్వాయ సూర్య యా క్యాచ్ ఏందివా గట్లా పట్టినావు, తాడవతల దుంకి బాల్ మళ్ళా గ్రౌండ్ లేసి ఏమన్నా పట్టినావా, పిచ్చోళం అయిపోయినాం మేమంతా. ఏమాయా రోహిత్ నీ దిమాకే దిమాక్ వా మొత్తానికైతే. ఇక బూమ్రాతోటి డేంజర్ బాల్ వేపించి మ్యాచ్ను మళ్ళీ ఏమన్నా కంట్రోల్లో పట్టుకొచ్చినావు. అరే కోహ్లీ ఏమన్నా ఆడుతున్నావు నువ్వు, మనిషివంతా డీలా పడ్డావని అనుకున్నాం కానీ అబ్బో 76 రన్నులు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టినావు అంటే మొత్తానికి కింగ్ అనిపించుకున్నావు మళ్ళా. నీ సంగతి ఏందివా హర్షదీప్ సింగ్, బల్లే అనుకుంటా సింగు మస్తు సింగు చేసినావులే అని సార్ ఇట్లా ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ గురించి చెప్తుంటే ఇక వాళ్ళు కూడా బాగానే మురిసిరట. ఇక రోహిత్ నుండి అవు సార్గా అమెరికా పిచ్చులు అంతా దేడి దిమాగ్ పిచ్చులు ఉన్నాయి సార్, మేము ఏడాడలే గంత గలీజ్ పిచ్చుల మీద, అంతా మీ ఆశీర్వాద బలంతో ఇలా కప్పు కొట్టుకొచ్చినాం సార్ అని రోహిత్ అన్న అనే వరకు ఏ ఆపవా అని జోకులు, నాదేమున్నది మీరంతా మంచిగా ఆడిర్రు కప్పు కొట్టుకొచ్చిర్రు గజ్జాలు మనకు అని సార్ కూడా మస్తు మెచ్చుకొని ఇక కప్పుతోటి ఫోటో దిగి దిల్కుష్ అయిపోయింది అనుకో రాదురి. ఇక పొద్దుగాల సార్ను కలిసినాక మళ్ళీ మాపడించి కప్పు పట్టుకొని బొంబాయికి వచ్చిర్రు మనోళ్ళంతా. బొంబాయి రోడ్ల మీద చూడాలి ఇక రోహిత్ అన్న టీంను ఎట్లా ఎదుర్కొన్నారో. దేశ జనాభంతా ఆనే ఉన్నదా ఏంది అనిపించబట్టింది రోహిత్ అన్న సేనకు నీరాజనం పలికిన తీరు చూస్తుంటే. ఇక ఒక్కొక్కరి పేర్లతోటి మొత్తుకుంటా ఏమన్నా పబ్బతి పట్టిర్రా.